హాయ్. ఇవాళ వంకాయ పచ్చడి చూపిస్తాను. ఇక చూడండి. ఇగో గ్యాస్ వెలిగించాను. చూడండి, గ్యాస్ వెలిగించి దానికి వంకాయలకి అన్నీ నూనె రాసేసి కాల్చాలి. చూపిస్తాను చూడండి. గ్యాస్ వెలిగించి అదే రొట్టె కాల్చిన జాలి. ఇక వంకాయకి శుభ్రంగా నూనె రాసేయాలి. రాస్తే తొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి తెల్ల వంకాయలు. మీరు కాస్తే పెద్ద నల్ల వంకాయలు కూడా కాల్చి ఇలా చేసుకోవచ్చు. ఏ వంకాయలతోనే పచ్చడి చేయవచ్చు. సన్న పొడుగు వంకాయలు అయితే తెలియదు నాకు. ఈ తెల్ల వంకాయలు బాగుంటాయి. ఇప్పుడు కార్తీక మాసంలో మంచి వంకాయలు వస్తాయి. గింజలు లేవు ఇందులోని. అందుకు ఇగో శుభ్రంగా మేము నూనె రాసేసి ఇగో ఇప్పుడు శుభ్రంగా కాల్చేస్తాను. కాల్చేసి చూపిస్తాను. ఇది ఇలా కాలుతున్నది. హైలో కాదు, సిమ్లో కాదు, మీడియంలో పెట్టి సిమ్ మీడియంలో పెట్టి కాల్చాలి. బాగా కాల్చాక చూపిస్తాను. ఇప్పుడు పోపు అండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇది శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ పోపుకి. ఇవి చింతపండు ఇంకా ఇందులో వేయవలసింది. ముందైతే పోపు వేస్తాం. అటు కాలుతున్నది కదా, అది వంకాయలు కాలుతాయి. చూడండి, ఫస్ట్ నూనె వేసాను. నూనె వేసాక సరిపడా నూనె వేస్తే చాలు. 2 చెంచాల నూనె అనుకోండి. అది కాలనియండి, అలా కాలుతుంది అది. ఇటు పోపు అయిపోతుంది లోపు. ఇగో శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఇది వేసాను ఇందులో. అటు కాలుతో చూడాలి. మళ్ళీ నల్లగా మాడిపోకూడదు కూడాను. కాలి మెత్తగా అయితే చాలు. శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇది పోపు వేచుతాను. చూపిస్తాను చూడండి. ఇది కొంచెం వేగనిస్తాను. ధనియాలు, మినపప్పు, ఇది వేగుతున్నది కదా. శనగపప్పు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లము, ఒక 5 వెల్లుల్లి రబ్బలు వేస్తాను. చూడండి. ఇప్పుడు ఇగో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ఇగో వేసాను. చూడండి. ఇందులో కొంచెం కారం కావాలి. వంకాయ లేకపోతే చెప్పబడిపోతుంది. ఇది బాగానే కారం ఉంటుంది, అందుకే వేసాను. చింతపండు వేస్తాము. అయినాను 4 వంకాయలు ఉన్నాయి కదా, చిన్న సైజు, 2 చూపిస్తాను. చూడండి, అది వేగిపోయింది కదా. ఒక ప్లేట్లో తీసాను చల్లారడానికి. లాస్ట్లో దింపే ముందు ఇంత నువ్వులు కూడా వేచేసాను. ఇగో ఇది వేసేసినాను. ఇప్పుడు దింపే ముందు నువ్వులు వేయాలి. ముందుగా నువ్వులు వేయొద్దు. చూడండి ఇంకోసారి. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఇగో నువ్వులు, ఇవన్నీ కలిపి వేసాను. 4-5 రబ్బలేమో వెల్లుల్లి వేసాను. చిన్న అల్లం వేసాను. ఒక 15 పచ్చిమిర్చీలు వేసాను. 4 ఎండుమిర్చి ముక్కలు తరిగి. ఎందుకంటే ఈ 4 వంకాయలు కదా, దీనికి ఇవి కావాలి. ఒక చెంచాన్నర శనగపప్పు, మినపప్పు, ధనియాలు. ఇగో గడ్డి ఉప్పు వేస్తాను, ముక్కలు ఉప్పు. పచ్చడికి ఇదే బాగుంటుంది. చూసారు కదా. నువ్వులు మాత్రం ఒక 2 చెంచాలు వేసాను. దింపే ముందు దింపేసి దింపేయాలి. మాడకూడదు, బాగుండదు. ఇగో ఇది అయిపోవచ్చింది. ఇంకొక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఉంచాను. ఉప్పు, పసుపు, చింతపండు వేసి అది ముద్ద నూరియాలి. అంటే పొడిలా వస్తుంది, ముద్ద కూడా కాదు. కొంచెం వంకాయ వేసి తర్వాత రుబ్బితే అది ముద్ద అవుతుంది. చూడండి, ఇలా వచ్చింది. దగ్గర పడ్డది. కాలిపోయాక తొక్క తీసి చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు పొడి కొట్టుకున్నాక కొంచెం నోట్లో వేసుకొని చూసుకోండి, కారం ఉప్పు సరిపోయిందా లేదా. నాకైతే ఇది సరిపోయింది. మీకు కొంచెం కారం తక్కువ వేస్తే మిరపకాయలు తక్కువ వేసుకోండి. చూడండి,
కాలిపోయింది, అన్ని తొక్కలు తీసాను. ఇక ఒక తొక్క ఇది ఉంచాను, ఒకటి మీకు చూపిద్దామని. ఇక చూడండి, ఇలా తొక్క వచ్చేస్తుంది నూనె రాస్తే. పెద్ద వంకాయలు అయితే అది బాగుంటుంది పచ్చడి. ఏ వంకాయ అయితే చేయండి, ఇలా చేయండి, చాలా బాగుంటుందండి వంకాయ పచ్చడి. ఏం అక్కర్లేదు, ఉట్టి వంకాయ పచ్చడితోనే మీరు అన్నం తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది ఇది. మూటిగా అది మాత్రం పారేయాలి, అది పనికిరాదు. కాల్చినప్పుడు కొంచెం మీరు చాకుతో ఇలా గుచ్చి చూపించండి, మెత్తగా అయిపోతే కాలిపోయినట్టుగా. నల్లగా కాలితే కాలిపోతుంది. వంకాయ ఎంత టైం పడుతుంది కాలడానికండి. ఇగో ఇలా చిన్న చిన్న ముక్కలు చేస్తాను. చేసి అప్పుడే పిసగొద్దు. మనం పురుగు అవి చూసి మధ్యలో 4 గంటలు వేసి నూనె రాసి కాల్చాం కదా, అప్పుడే పురుగు ఉందో లేదో తెలిసిపోయింది. ఇప్పుడేమో చూపిస్తాను. అవన్నీ పొడి కొట్టి కొంచెం వంకాయ వేసి కూడా తిప్పుతాను లాస్ట్లో. మిగతాది ఈ వంకాయలో కలుపుతాను, చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి, మిక్సీ పడదాం. ఇవన్నీను వేచేసాను కదా, శనగపప్పు, మినప్పు, ధనియాలు, ఎండుమిర్చి. తర్వాత నేను పోపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయ, ఇంగు పోపు వేచేసి ఉంచాను. ఎలాగా మనం పోపు వేస్తాం, మీకు పోపు అక్కర్లేకపోతే వేయకండి. ఇందులో అన్నీ వేసాను. శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, 4 మెంతులు కూడా వేయాలి. వేస్తే టేస్ట్ వస్తుంది. మెంతులు వేస్తే చింతపండు వేస్తున్నాం కదా, అందుకు మెంతులు వేయాలి. ఇది పోపులో అక్కర్లేదు. ఇది వేసి తిప్పేద్దాం. తిప్పి మిక్సీ పట్టి కొంచెం బరుగ్గా రోటి పచ్చడిలా ఉండాలండి. మెత్త కాటిగ్లా ఎప్పుడు రుబ్బొద్దు ఏ పచ్చడి. ఇడ్లీలో తప్ప పల్లి కొంచెం చేతికి బరుగ్గా తగలాలి. చూపిస్తాను. మనం రోటి పచ్చడి తిన్నట్టుగా ఉండాలి తింటూ ఉంటే. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసాను. చూడండి, ఇలా బరక్గా వస్తుంది కొంచెం. ఇగో ఇలాగ మెత్తగా రాదు, కొంచెం బరక్గా. ఇప్పుడు ఏం చేద్దాం, కొంచెం వంకాయ వేసి తిప్పాలి, అప్పుడు మెత్తగా ముద్దగా వస్తుంది. కొంచెం ఒక వంకాయ అనుకోండి వేసి తిప్పేసి అప్పుడు ఈ మిగతా వంకాయలో కలుపుతాం. చూపిస్తాను చూడండి. ఒక తిప్పేమంటే పచ్చడి కలుపుతుంటే మనకి తగులుతూ ఉండాలండి. కొంచెం ధనియాలు తిన్నట్టుగా, అంటే కొంచెం లైట్గా మన రుబ్బురోల్లో రుబ్బితే ఎలా వస్తుందో అలా రావాలి బరక్గా. అప్పుడు పచ్చడి బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. చూసారా, తీసి కలిపి చూపిస్తాను. చూడండి, ఈ మాత్రం వంకాయలు ఉంచాం. మీరు ఎక్కువ కాస్తే ఎక్కువ వంకాయలు కాల్చుకోవచ్చు. మేము ఇద్దరికని నేను 3 చిన్న సైజు వంకాయలు కాల్చాను. ఈ పూటకి అని అందుకు వేసాను. ఇద్దరికి సరిపోతుంది ఈ పచ్చడి. చూడండి, ఇలా వచ్చింది. వంకాయ వేస్తే పొడిగా వస్తుంది, కొంచెం వంకాయ ముద్ద వేస్తే ఇలా బరగ్గా వస్తుంది. ఇప్పుడు అది శుభ్రంగా కలిపియాలండి. చూస్తూ ఉంటేనే నోరు ఊరుతున్నది కదా, వేడి అన్నంలో కలుపుకొని ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. అందుకే నేను ముందు అన్నం వండేసి ఉంచేసాను. ఇక ఈ పచ్చడి వేసి తిందాం. పచ్చడి ఉంటే చాలు, ఇంకా కూర అవసరం లేదు. అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి. చూసారు కదా, ఇలాగ చేతికి మనకి కొంచెం బరక్కుగా తగులుతుంది. కాటిగ్లా రుబ్బొద్దు, మెత్తగా. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ ధనియాలు నలిగిపోతాయి. చూద్దాం. వచ్చి రోట్లో పోయి రుబ్బినట్టుగా ఉంది కదా పచ్చడి, అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే కొంచెం ఇంత అన్నం వేసి పచ్చడి కలిపేసుకొని తినేయాలనిపిస్తుంది. అంత టేస్ట్ అని పచ్చడి. మీకు అన్నంలో కలిపి చూద్దాం, కానీ ఇప్పుడు తిన్న కనుక ఇప్పుడు నేను కలపటం లేదు, చూపిస్తాను. ఇప్పుడు పోపు వేసేద్దాం. చేయి కడుక్కుని వచ్చి పోపు చూపిస్తాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ పోపు
అంత రుచిగా ఉంటుంది పచ్చడి. చూడండి, పోపు వేచాను, చల్లార్చిన పోపు అదే నూనెలో వేసాను, ఇవి వేచిన నూనెలో. చూసారు కదా. ఇంకెందుకండి ఆలస్యం, చూడండి, చెయ్యండి, తినండి. లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరూ. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా పచ్చడి, టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి సూపర్. తిన్నారంటే ఇంత అన్నం తిన్నవాళ్ళు అంత అన్నం తినేస్తారు. నమ్మకపోతే ఒకసారి సేమ్ చేసి చూడండి ఎలా ఉంటుందో పచ్చడి. మళ్ళీ మీరే నాకు అంటారు తిరిగి. మనం బోల్డ్ రకాల పచ్చడి చేస్తాం, ఒక్కసారి ఇలా పచ్చడి చేసి చూడండి. వంకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. వంకాయ కాల్చిన పచ్చడి. నేను నువ్వులు వేసాను, మీకు కావస్తే నువ్వులు లేకపోతే పల్లీలు వేసుకోవచ్చు, అయినా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఓసారి చూడండి చేసి. భలే ఉంది కదండి, టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి. ఇంత అన్నం కలుపుకుంటే అంత తింటాం మనం. చూడండి, లైక్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.